అలానే విశ్వేశ్వరరావు, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. కన్నుకు కన్ను అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇరాన్. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇదే వ్యాఖ్యం చేశారు, ఇదే వార్నింగ్ కూడా ఇచ్చారు. కన్నుకు కన్ను అని చెప్పి అమెరికాకి వార్నింగ్ ఇచ్చారు. అంటే మీరు పోర్టులను కనుక ధ్వంసం చేస్తే మేము పోర్టులను ధ్వంసం చేస్తాం, మీరు స్థావరాలని ధ్వంసం చేస్తే మేము స్థావరాలను ధ్వంసం చేస్తాం, మీరు మౌలిక వసతుల మీద దాడులు చేస్తే మేము కూడా చేస్తాము. 9/11 దాడులు గుర్తున్నాయి కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు, ఆ తరహా దాడులు అమెరికా మీద చేస్తామని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చారు అమెరికాకి. ఆ విషయం తెలుసుకున్నటువంటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, మీరు కన్నుకు కన్ను అయితే మేము కన్నుకు తల తీస్తాము అని చెప్పి అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి. అంటే ఏ స్థాయిలో యుద్ధభూమి సీరియస్గా ఉంది అనే దానికి ఈ వ్యాఖ్యల నిదర్శనం. విదేశాంగ శాఖ మంత్రులే ఒకరికొకరు పరస్పరం మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. కన్నుకు కన్ను అంటే ఇరాన్ అంటూ ఉంటే కన్నుకు తల అని చెప్పి అమెరికా అంటూ ఉంది. ఆ స్థాయిలో ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్లు అలాగే క్షిపణి స్థావరాల మీద దాడులు చేస్తూ ఉంటే అమెరికా వైమానిక దళం ఇరాన్ మిజైల్స్ని అలాగే డ్రోన్స్ని అమెరికా స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద హోరెత్తిస్తూ ఉంది, దాడులు చేస్తూ ఉంది. దారుల హోరు కనిపిస్తూ ఉంది అక్కడ. అందుకే బెహ్రైన్ కానీ, జోర్డాన్లో కానీ, కువైట్లో, ఇక్కడ గల్ఫ్ దేశాల్లో సైరన్స్ మోగుతున్నాయి. పెద్ద పెట్టిన సైరన్స్ మోగిస్తూ ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తుంది. పొరపాటున ప్రజల మీద కూడా పడే అవకాశం ఉంది, కాబట్టి మీరు రోడ్లో మెట్ట తిరగద్దు, బయటికి రావద్దు అనేటువంటి ప్రచారాన్ని సైరన్ రూపంలో గల్ఫ్ దేశాల్లో చేస్తూ ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి తాజా న్యూస్. ఇరాక్లో ఉండేటువంటి అమెరికా స్థావరాల మీద కూడా ఇరాన్ మిసైల్స్ని, డ్రోన్స్ని ప్రయోగిస్తుంది. ఇరాన్కు సంబంధించినటువంటి IRGC చాలా క్లియర్గా చెప్తోంది, అమెరికాని వదిలిపెట్టము, అమెరికా సైన్యాన్ని వదిలిపెట్టము అనే వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికీ హార్ముజ్ జలసంధిని కంప్లీట్గా మూసేసింది ఇరాన్. ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా సైన్యం దిగ్బంధించింది. అమెరికాకు సంబంధించినటువంటి నౌకాదళం, వైమానిక దళం నిత్యం ఇరాన్ చుట్టూ మోహరించి ఉంది. దాదాపు 70,000 మంది సైన్యం మోహరించి ఉన్నారు. ఇప్పటికే కొన్ని వందల మంది అమెరికా సైన్యం చనిపోయారని చెప్పి ఇరాన్ చెప్తుంది. కానీ అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఒప్పుకోవట్లేదు. కొంతమందికి గాయాలైనటువంటి వాళ్ళు మళ్ళా యుద్ధ భూమిలోకి వెళ్ళారని చెప్పి మాత్రమే చెప్తున్నాడు ఆయన. దాదాపు 4 రోజుల క్రితం ఇరాన్ మీద భూతల యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాము అని చెప్పి ప్రకటించాడు ఆయన. నిజమే అని చెప్పి అంతర్జాతీయ సమాజం అనుకుంది. ఆ భూతల యుద్ధం జరిగితే ఇరాన్ స్వాధీనం అయిపోతుంది అమెరికాకి, లేదంటే అమెరికా సైన్యం అన్నా పరారైపోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, యుద్ధం కొనసాగకుండా సరిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ లేస్తే నా సంగతి తెలియదు అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదిగో భూతల యుద్ధం, అదిగో భూతల యుద్ధం అని చెప్పి ఇరాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇరాన్ ససేమిరా అంటూ భయపడటం లేదు, కన్నుకు కన్ను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు ఇరాన్ భూభాగంలో అడుగుపెట్టినటువంటి అమెరికా సైనికుడు శవమై మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిందే, ఒక్కళ్ళు కూడా బతకరని చెప్పి IRGC వార్నింగ్ ఇస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల నడుమ అంతర్జాతీయంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళా తాజాగా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఖర్చును పూడ్చుకోవాలి కాబట్టి రెసిప్రోకల్ ట్యాక్స్ని పెంచుతున్నాడు. 10%గా ఉన్నదాన్ని 12.5%కి దిగుమతుల మీద పెంచాడు. ఈ భారం భారతదేశం మీద కూడా పడుతుంది. అసలు భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా వీలున్నప్పుడు అల్లా సటైరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. చాలా తెలివైన వాడు, ఆయన మంచి బేరగాడు, ఇలాంటివన్నీ ఉపయోగించాడు ఆయన. అలాగే ఇండియా పేద దేశం ఏం కాదు,
అపారమైనటువంటి సంపద ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం భారతదేశం డెడ్ ఎకానమీ అని కూడా అమెరికా అధ్యక్షుడే ట్రంప్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకించి ఇండియానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇరాన్లో ఉండేటువంటి చాబహార్ పోర్ట్ మీద అమెరికా వైమానిక దళం దాడులు అనేక సందర్భాల్లో చేసింది. ఫస్ట్ ఏమో పాక్షికంగా చాబహార్ ఓడరేవుని ధ్వంసం చేసింది. ఆ తర్వాత మళ్ళీ దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఈ చాబహార్ ఓడరేవు కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది భారతదేశం. భారత్, ఇరాన్ సంయుక్తంగా చాబహార్ పోర్ట్ని నిర్మించింది. ఆ పోర్టు ద్వారా పాకిస్తాన్తో సంబంధం లేకుండా యూరోప్ కంట్రీస్లోకి రవాణాని పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ చాబహార్ పోర్ట్ని నిర్మించారు. దాన్ని నేలమట్టం చేసేసింది అమెరికా. అంటే ఇరాన్ మీద యుద్ధం చేస్తూ భారతదేశానికి సంబంధించినటువంటి చాబహార్ పోర్ట్ని కూడా ధ్వంసం చేసింది. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇండియా మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా అమెరికా ఈ యుద్ధం కారణంగా భారీగా నష్టపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అమెరికాలో. అక్కడ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 74% పబ్లిక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారని తాజా సర్వేలో కూడా బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 3,65,000 కోట్ల సుమారుగా ఖర్చు పెట్టారు యుద్ధానికి అని చెప్పి అంచనా వేస్తుంది అమెరికాకు సంబంధించిన పెంటాగన్ అంటే సెంట్రల్ కమాండ్ కూడా అదే చెప్తుంది. ఇంకా యుద్ధం కొనసాగించడానికి అవసరమైనటువంటి నిధులు సుమారుగా 10 లక్షల కోట్లు అవసరం అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఈ 10 లక్షల కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటి 3,65,000 కోట్లు వెరసి దాదాపుగా 13 లక్షల కోట్లకు పైగా, 13,65,000 కోట్లకు పైగా, అంటే సుమారుగా 14 లక్షల కోట్లు వేసుకోండి. ఈ 14 లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల నుంచి వసూలు చేయాలి ట్రంప్. ఆ కారణం చేత ఇప్పుడు ఏమంటారు, ఒకసారి ఏమో హార్ముజ్ తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మేము ఫీజులు వసూలు చేసుకుంటాము, రవాణా చేసేటువంటి వస్తువుల ధరని నిర్ణయించి ఆ వస్తువుల యొక్క ఇన్వాయిస్ ఉంటుంది, ఆ ఇన్వాయిస్ మీద మేము ఒక 10% 20% ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తాం అంటున్నారు. ఒక ఓడ కనుక ప్రయాణించాలంటే అంతర్జాతీయ జలాల్లో కొన్ని 100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అప్పుడు అమెరికాకి. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించడంతో ట్రంప్ వెనక్కి తగ్గాడు ఆ స్టేట్మెంట్ నుంచి. ఇప్పుడు కన్నుకు తల తీసేస్తామని చెప్పి ఇరాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. బట్ ఇరాన్ బెదరట్లేదు, చూసుకుందాం రా అంటుంది. ఆ యుద్ధం మరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెలు $100కి దాటిపోయింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంతర్జాతీయంగా మళ్ళీ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కూడా తారుమారయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని అందరికీ కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అని చెప్పి దౌత్యవేత్తలు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ ఇచ్చేటువంటి వార్నింగ్కి అమెరికా తలొడ్డి నిలబడి భూతల యుద్ధానికి దిగుతుందా, ఆ యుద్ధం చేసేటువంటి ధైర్యం చేస్తుందా, లేదంటే ఇరాన్ 9/11 దాడులు ఏ విధంగా గతంలో చేశారో అదే తరహా దాడులు అమెరికా మీద చేస్తామని చెప్పి క్లియర్గా ఐఆర్జీసీ చెప్తుంది ఇరాన్కి సంబంధించింది. మరి ఇరాన్ ఆ తరహా దాడులు చేసే అవకాశం ఉందా, భూతల యుద్ధానికి అమెరికా దిగే అవకాశం ఉందా, దీంట్లో ఏది నిజమయ్యే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.